మీ అమ్మ చనిపోయిన తర్వాత అసలు మీరు మిమ్మల్ని ఎవరు చూసుకున్నారు? ఎవరు లేరన్నారు. అసలు మీరెట్లా ఇక్కడి వరకు ఎలా పెద్దయ్యారు అని చెప్పి చాలామందికి క్వెషన్స్ ఉండొచ్చు. మా అమ్మ చనిపోయిన తర్వాత అయితే మమ్మల్ని ఎవ్వరూ చూడనన్నారు. మా అమ్మని అలా చూడగానే కారు డిక్కీలో చాలా షాక్ అయిపోయాను నేనైతే. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ పక్కన లేకపోతే అసలు నిద్ర కూడా పట్టదు. అప్పుడు నా ఏజ్ 10 ఇయర్స్, అక్క ఏజ్ ఏమో 12 ఇయర్స్. సో ఎంత ఏడ్చుకున్నామంటే అసలు మాకే తెలుసు ఎంత ఏడ్చుకున్నామో, పరిస్థితి ఏంటి అని. ఆ 12 డేస్ అయిన తర్వాత దినమైతే చేస్తారు కదా, ఇంకా మా తాతయ్య తప్ప మా దగ్గర ఆ 12 డేస్ మమ్మల్ని చూసుకుంటానికి, పలకరించడానికి అసలు ఎవ్వరు లేరు. అమ్మ లేకపోయిన తర్వాత అంతా చాలా కొత్తగా ఉంది. మా బట్టలు మేమే ఉతుక్కోవాలి, మా వంట మేమే చేసుకోవాలి, ఇల్లు తుడవాలి, ఇన్ని వర్క్స్ ఉంటాయా అనిపించింది. చదువు కూడా నిజానికి అసలు చదువు ఎలా చదువుకోవాలి, మాకెవరు క్యారేజీలు పెడతారు అని చాలా చాలా ఆలోచనలు మా చిన్న మైండ్స్లో అప్పుడైతే. ఆ దినం రోజు రానే వచ్చింది. ఆ రోజున దినం భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మా చుట్టాలు కూడా వచ్చారు. అంటే మా అమ్మకి కజిన్స్ ఉన్నారు. బా మాకు పెదనాన్నలు, అంటే మావయ్యలు, పిన్నులు ఇలా అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మా పరిస్థితి ఏంటి ఎవ్వరు కూడా, మా నాన్న తరపున వాళ్ళు కూడా ఎవ్వరూ చూడమని చెప్పేశారు. అంటే మా నాన్న తరపు వాళ్ళేమో హాస్టల్లో పెడతామని చెప్పారు. మా తాతయ్యకేమో హాస్టల్లో మమ్మల్ని పెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా మా అమ్మ తరపు వాళ్ళు ఎవ్వరూ చూడరు, అసలు వీళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నట్టు అయిన తర్వాత అయితే ఎవరి దారి వాళ్ళు చూసుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఏం జరిగింది, మీ తాతయ్య మమ్మల్ని చూసుకున్నారా, మీ చదువులు ఎలా జరిగింది, నెక్స్ట్ వీడియోలో